అందరూ బాగుండాలని కోరుకుందాం. అందరూ కూడా మనుషులు అందరూ వజ్రాలు లాంటి వాళ్ళే. మరి దీని గురించి ఒక కథ తెలుసుకుందాం. ఒక రైతు అంటే తెలుసు కదా, ఆరుగాలం పంట పండించేవాడు. మే నెల నుంచి జాన్యువరి వరకు పంటను పండించే ప్రాసెస్లోనే ఉంటాడు. మే నెలలో మొదలు పెడతాడు పెంటపోగులు తోలటం. పెంటపోగు అంటే తెలుసా? పశువులు ఎరువుతోటి, పశువులు వేసిన పెండ, అది పోసిన మూత్రంతో నానిన గడ్డి, అదంతా కూడా ఒక పక్కన పెట్టుకొని ఆ సంవత్సరం అంతా ఉన్నటువంటి ఆ పెంటపోగుని ఆ మే నెలలో ప్రొద్దున్నే ఆ ఎండలు రాకముందు దానికి ఒక ఎడ్లు బండి కట్టి ఆ కుప్పను వేసుకొని చేలోకి పట్టుకెళ్ళి ఎరువుగా వేస్తాడు. ఆ పెంటపోగునంతా జల్లి వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అలా వర్షం చినుకు పడగానే ఇక నాగలికి పని పెడతాడు. ఇక చేను దున్నటం మొదలు పెడతాడు. దున్ని ఆ తర్వాత నీళ్లు పెట్టి, ఇక వర్షాకాలం వస్తుంది కదా, అలా చేలోకి నీరు పెట్టి నారుమడి పోసి ఆ నారుని తెచ్చి మళ్ళా నాట్లు వేసి, ఆ తర్వాత కలుపులు తీసి, ఆ తర్వాత కోత కోసి, ఆ తర్వాత మళ్ళా దాన్ని కుప్పలు వేసి ఆ తర్వాత నూరుస్తారు. ఇదంతా జరగడానికి దాదాపు 7-8 నెలలు పడుతుంది. అన్ని రోజులు కూడా రైతు కష్టపడాల్సిందే. మరి మధ్య మధ్యలో రాత్రుళ్ళు నిద్రలు లేకుండా నీరు పెట్టడానికి పొలంలోనే ఉండవలసి వస్తుంది. అంత కష్టపడతాడు రైతు. అంత కష్టపడి తీసుకొచ్చినటువంటి ఆ వడ్లు అప్పటికి కానీ మనకు రావు. ఆ వడ్లను పట్టిస్తేనే కానీ మనకి బియ్యంగా భోజనం రాదు. అదే అందరికీ అన్నం కింద అవుతుంది. అందుకే రైతుని అన్నం పెట్టే అన్నదాత అని అంటారు. అలా ఒకరోజు ఆ రైతు పొలం దున్నుతున్న సమయంలో అతని నాగలికి ఒక రాయి అడ్డు వస్తుంది. ఆ రాయి చూసేకి బాగుంటుంది. ఆ రాయిని తీసుకొస్తాడు. ఆ రాయిని తీసుకొచ్చి తన భార్యకి ఇస్తాడు. ఇదేదో బాగుంది, చూడు లోపల పెట్టు అని. ఆవిడేం చేస్తుంది, ఆ రాతిని తీసుకెళ్ళి బాగుందని గూట్లో పెట్టుకుంటుంది. అలా ఒకరోజు ఆ రైతు భార్య అక్కడ తల అంటుకునేటటువంటి కుంకిడికాయలను కొట్టవలసి వస్తుంది. కుంకిడికాయలు తెలుసా మీకు? గుండ్రంగా ఉంటాయి. అవి వెనకటి రోజుల్లో తలంటు స్నానం చేయటానికి వాటినే ఉపయోగించేవారనమాట. వాటిని కొట్టాలి. కొట్టినప్పుడు దాంట్లో గింజ ఉంటుంది. ఆ గింజను తీసేసి దాన్ని నానబెట్టి దాన్ని పిండితే రసం వస్తుంది. ఆ రసంతో తల రుద్దుకుంటారనమాట. అలా మురికంతా పోతుంది. కొంతమంది నా చిన్నతనంలో వాటితోటే ఒళ్ళు రుద్దుకునేవాళ్ళు. ఇప్పుడంటే షాంపూలు వచ్చినాయి, అలాగే మరి సబ్బులు, రకరకాల సబ్బులు వచ్చినాయి. వాటన్నిటితోటి ఇవాళ మీకు కుంకిడికాయలు అంతగా తెలియకపోవచ్చు. అలా ఉండేవన్నమాట ఆ కుంకిడికాయలు. ఆ కుంకిడికాయలు కొట్టడానికి ఒక రాయి ఉంటుంది. ఆ రాయి కనపడకపోయేటప్పటికి ఆవిడేం చేసిందంటే ఆ గూట్లో దాచిపెట్టిన ఆ రాయి పట్టుకొచ్చి కుంకుడికాయలు కొడుతుంది. ఆ కుంకుడికాయలు కొట్టిన తర్వాత ఆ రాయి అక్కడ పెట్టగానే వాళ్ళ అబ్బాయి దాన్ని ఆడుకోవటానికి పెట్టుకెళ్తాడు. ఆ పిల్లలు వెనక బచ్చాలు ఆడేవాళ్ళు. బచ్చాలంటే ఆ సిగరెట్ పెట్టిల్ని అలా కొంత అట్టని కొంచెం కట్ చేసి అలా ఒకదాని మీద ఒకటి పేర్చి దాన్ని రాయితోటి ఇలా అంటారు. అలా అన్నప్పుడు ఆ రాయి ఏమవుతుందంటే వాటి మీద అక్కడ ఒక చుట్టూరా ఒక గీత గీస్తారు. ఆ గీత బయటపడ్డటువంటివి అవి ఏమవుతుందంటే వీళ్ళకి వస్తాయి అన్నమాట. అలాంటి ఆటలు అప్పట్లో ఆడేవాళ్ళు. రాయి మీద రాయి పెట్టడం, రాయితో కొట్టడం, ఇలాంటివన్నీ కూడా ఆ రోజుల్లో ఆడుకుంటూ ఉండేవాళ్ళు. అలా ఆడటానికి ఈ రాయిని పెట్టుకెళ్తాడు ఆ పిల్లవాడు. అలా ఆ రాయితోటి ఆడుతూ ఉన్న సమయంలో అక్కడికి మిఠాయిలు అమ్మేవాడు వస్తాడు. అది ఆయన ఎట్లా అమ్ముతాడంటే ఒక బుట్టలో కొన్ని సీసాలు పెట్టుకుంటాడు. ఒక్కొక్క సీసాలో ఒక్కొక్క ఐటెం, ఒక దాంట్లో లడ్లు, ఒక దాంట్లో కాజాలు, ఇలా పెట్టుకొని అమ్ముతూ ఉంటాడు. ఆ మిఠాయి బండి రాగానే అందరూ కుర్రాళ్ళు దాని దగ్గరకు మూగుతారు. ఈ పిల్లవాడు చేతితో కొడదామని పట్టుకున్న ఆ రాయితోటే ఆ మిఠాయి వాడి దగ్గరికి వెళ్తాడు. అది చూసినటువంటి ఆ మిఠాయి బండివాడు ఈ రాయి ఏదో బాగుందే అనుకుని, నీకు ఒక లడ్డు ఇస్తాను, ఆ రాయి ఇస్తావా అని అడుగుతాడు. వెంటనే ఆ పిల్లవాడు ఆ లడ్డు కాసిపడి ఆ రాయి ఇచ్చేస్తాడు.
అతను ఆ రాయిని తీసుకెళ్ళి ఆ బుట్టలో పెట్టుకుని ఇంటికి వెళ్తాడు. తనతో పాటు తన ఫ్రెండ్ కూడా తన రూమ్లో ఉంటాడు. ఆ ఫ్రెండ్ ఏమో కాగితాలు, ఏ, పాతబడి సామాన్లు కొనేటటువంటి వాడు. ఆ వ్యాపారం అతను చేస్తాడు. అతను ఈ బుట్టలోని ఈ రాయిని చూసి, ఇది బాగుంది, నాకు ఇస్తావా అని అడిగి ఆ ఫ్రెండ్ దగ్గర నుంచి ఆ రాయిని తీసుకుని ఉంటాడు. ఇతను ఈ సామాన్లు బయట వీధి వీధి తిరిగి తీసుకొస్తాడు కదా, ఆ సామాన్లని మళ్ళీ ఇంకొకళ్ళ దగ్గర అమ్ముతాడు. అలా అమ్మటానికి పట్టుకెళ్ళి అక్కడ అన్నీ వేరువేరుగా పెట్టుకుంటాడు, గ్రేడ్ చేసుకుంటా. అలా పెట్టినప్పుడు ఈ రాయిని ఆ కొనే షావుకారు చూస్తాడు. చూసి, ఈ రాయి బాగుంది, నాకు ఇస్తావా, నీకు కొంత డబ్బు ఇస్తాను అంటాడు. అలా ఆ డబ్బు తీసుకొని అతను ఆ రాయిని ఆ షావుకారుకి ఇస్తాడు. ఆ షావుకారు ఏం చేస్తాడు, అది పేపర్ల మీద పేపర్ వెయిటర్గా పెడతాడు. అలా పెట్టుకుని తను ఉన్న సమయంలో టోకు వ్యాపారి వస్తాడు. అంటే ఇతను ఈ చిల్లర వ్యాపారం చేస్తాడు కదా, అందరూ తెచ్చిని కొంటాడు. ఇతని దగ్గర ఉన్న మొత్తాన్ని ఒక టోకు వ్యాపారి కొంటాడు. ఆ వ్యాపారి వస్తాడు. ఆ వ్యాపారి ఆ పేపర్ మీద ఉన్నటువంటి ఆ వెయిటర్ లాగా ఉన్న రాయిని చూసి, ఇది చాలా బాగుంది, నాకు ఇవ్వు, నీకు కొంత డబ్బు ఇస్తాను అంటాడు. అతడు చాలా తెలివైనటువంటి వాడు. అలా ఆ రాయిని తీసుకొని దాన్ని చూస్తాడు. ఇందులో ఏదో మ్యాజిక్ ఉంది, ఇది చాలా పవర్ఫుల్గా కనిపిస్తుందని చెప్పని అతను దాన్ని తీసుకెళ్ళి ఒక వజ్రాల వ్యాపారికి చూపిస్తాడు. దీని విలువ ఎంత ఉంటుంది అని చెప్పని. అది చూసిన వజ్రాల వ్యాపారి, ఇది చాలా కోట్లు విలువ చేసేటటువంటి వజ్రం అని అతనికి అంత విలువైనటువంటి డబ్బుని ఇస్తాడు. చూసారా మరి, అది దాని విలువ తెలియక ఒకరేమో కుంకుడుకాయలు కొట్టడానికి ఉపయోగించారు, ఒకరేమో బచ్చాలాడటానికి ఉపయోగించారు, ఒకరేమో పేపర్ వెయిటర్గా పెట్టారు. మరి అది దాని విలువ మరి ఎన్ని కోట్లు. తెలియకపోతే ఏదైనా అంతే కదా, మానవ జన్మ కూడా అంతే. ఎంతో గొప్పదైనటువంటి ఈ మానవ జన్మ, ఎంతో అపురూపమైనటువంటిది, ఎంతో విలువైనటువంటిది ఈ మానవ జన్మ. అలాంటి దాన్ని మనం రాయిలాగా ఉండే ఈ మానవ జన్మని మనలో మనమే మన బుద్ధి చాతుర్యంతో మన జీవనాన్ని సరి అయిన మార్గంలో పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న వాళ్ళు ధన్యులవుతారు, లేదంటే రాయిలాగానే అవుతారు, వ్యర్థమైపోతుంది. అందరూ మానవులు కూడా వజ్రాలు లాంటి వాళ్ళే. వాళ్ళల్లో ఉండేటటువంటి ఆత్మవిశ్వాసం, మానవత్వం, ప్రేమ, ఇవన్నీ కూడా ఆ వజ్రంలాగా లోపల దాగి ఉండేటటువంటి గుణాలు. అవేవి బయటికి రాకపోతే ఉత్త రాయితో సమానం. అవన్నీ బయటపడితే వెలిగేటటువంటి వజ్రం. తెలిసిందా? అలాగే మనం కూడా మనలో ఉన్నటువంటి మానవత్వాన్ని బయటికి తీసి వజ్రంలాగా వెలిగిపోదాం. ఏమంటారు? మీకు ఇది నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక కమెంట్ ఇవ్వండి, మీకు కుదిరితే షేర్ చేయండి.